ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది నాకు నిందలు ఎదురవుతున్నాయి, అందరూ నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు అన్నమాట. ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో వారు పడుతున్న ఆ నిందలు అవమానాలని తొలగించి దేవుడు వారి జీవితంలో సమాధానం అనుగ్రహించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రెండు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుర, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఉదయకాల సమయం ఎంతమంది అయితే నేను ప్రభా నాకు నిందలు ఎదురవుతున్నాయి, నాకు అవమానాలు వస్తున్నాయి, అందరూ నన్ను అవమానిస్తున్నారు, ఎలా పడితే ఎగతాళి చేస్తున్నారు అని చెప్పేసి ఎంతమంది బాధపడుతున్న స్థితిలో ఉంటున్నారు తండ్రి. వారందరినీ మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. వారికి నాయన ప్రభా నెమ్మదిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. వందనాలు, స్తోత్రాలు. వారిని ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిందలు వేస్తున్నారో, ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారిని మీరు నాయన ప్రభా గద్దించండి, వారితో మీరు మాట్లాడండి. నాయన ప్రభా వారిని కూడా వీరితో సమాధానపరిచి వీరందరూ నాయన ప్రభా సమాధానంగా జీవించి మిమ్మల్ని మహింపరిచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో తండ్రి, ఇదిగో వీరు కూడా నాయన ప్రభా నిందల అవమానాలు పడుతున్న వారు ఎందు నిమిత్తమైతే నిందల అవమానాలు పడుతున్నారో నాయన ప్రభా, ఎందు నిమిత్తమైతే వారికి నాయన ప్రభా ఇవన్నీ ఎదురవుతున్నాయి దయవుంచి నాయన ప్రభా చేసే వాటిని ఉచితమైతే తొలగించమని వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మీ కృపను వారితో ఉంచమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.